చూసుకుంటే మనం వచ్చేసి నైట్ టైం వచ్చేసి స్టార్ట్ సర్వే గేమ్ వచ్చేసి అయితే ఆడబోతున్నాం. ఇది రియల్గా వచ్చేసి నైట్ టైం వచ్చేసి ఇప్పుడు నేను వెళ్ళి ఆ స్టార్ట్ సర్వే గేమ్ అయితే ఆడబోతున్నా. అందరు ప్రతి ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆ స్టార్ట్ సర్వే గేమ్ అయితే ఆడేద్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడు మనం వచ్చేసి సర్వే వచ్చేసి అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టార్ట్ సర్వే గైస్ మనం వచ్చేసి ఎస్ మీద అయితే క్లిక్ చేద్దాం. రైట్, రూమ్లో మెరుపులు అయితే ఘోరంగా వస్తున్నాయి గైస్. నాకు ఈరోజు వచ్చేసి నైస్ డేనే నాకు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డూ యూ హ్యావ్ ఏ మెనీ రెస్పాన్సిబిలిటీస్? నాకు అంటే పెద్దగా రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు గైస్, నాకు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండవు. చిన్నపిల్ల లుక్ అరౌండ్ ఏ ఫర్ ఏ మూమెంట్. ఎందుకు ఇది మనం వచ్చేసి ఒకసారి అంతా తిరగమంటుంది. సార్ చూద్దాం గైస్. ఇది మొదట్లోనే మోసం ఉండదు కదా. ఓకే, తిరిగినాం. ఓకే, ఏం లేదు. ఓ నో, ఈ క్వశ్చన్ మార్పింది కదరా. Have you familiar with your surrounding? Yes. ఉన్నా. Do you know what? Who? Where are you? నేను నా ఇంట్లో ఉన్నారా? ఇంట్లో అయితే ఏంది చెవులు గుళ్ళు. Have you ever had a panic attack? గైస్, ఇది మనల్ని అడుగుతుంది, నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చేదా అని. నాకు కొంచెం ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తుంటే కొంచెం భయంగా ఉంది గైస్. అంటే ఎంత డీప్ హర్రర్ గేమ్ ఎంత స్కేరీగా అయితే ఉంటుందని అయితే అస్సలు అర్థం కావట్లేదు. ఓకే, డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ క్వశ్చనింగ్ యువర్ ఎక్స్ట్రీస్? ఓకే, ఇది మనల్ని అయితే అడుగుతుంది గైస్. ఈ ల్యాప్టాప్ వచ్చేసి, నువ్వు నిజంగానే ఈ భూమి మీద ఉన్నావని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నావని. నేను వచ్చేసి క్వశ్చన్ చేసుకున్నాను. నేను ఉన్నాను. నేను డూ యూ బిలాంగ్ దే గాడ్స్? ఎస్, నేను వచ్చేసి ప్రతిసారి హర్రర్ గేమ్ అన్నప్పుడు గాడ్ని వచ్చేసి బిలో అయితే చేస్తాను. ఎందుకంటే కొంచెం ధైర్యంగా అనమాట. ఎస్, వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఆర్ యూ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఫ్రీ విల్? ఎస్, నేను ఫ్రీగా ఉండడం వల్లే దీనికి వచ్చేసి ఆన్సర్లు అయితే ఇస్తున్నా. ఎస్ పని క్లిక్ చేద్దాం. ఆర్ యూ ఏ క్రిటన్? నేను క్రిటన్ ఏంట్రా? డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ యువర్ రూమ్? నేను నా రూమ్లో కంఫర్టబుల్గానే ఉన్నా. దీనికి ఇప్పుడేం నేను కంఫర్టబుల్గానే ఉంటాను. ఓకే గైస్, ఇది వచ్చేసి క్వశ్చన్లు అయితే అడుగుతుంది. ఇఫ్ యూ లైట్స్ వెంట విల్ బీ స్కేర్డ్? ఉండరా స్వామి, నిజంగా గైస్ నేను లైట్స్ ఆకపోతే పిచ్చిపోయి అనమాట నాకు. రే డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ చేద్దాం మాత్రం వచ్చింది గైస్ నాకు. ఏంది ఇదంతా రెడ్ కలర్ ఉంది. హ్యావ్ యూ క్లీన్డ్? ఇంతవరకు లైట్స్ ఆఫ్ చేసి ఇంతవరకు డస్ట్ అడుగుతున్నావు ఏంట్రా నువ్వు? ఎస్, నేనైతే క్లీన్ చేసుకుంటా. బట్ గైస్ అక్కడ చూసారు మీరు, లైట్స్ వచ్చేసి ఆఫ్ అయినాయి అనమాట. ఇది చాలా స్కేరీగా ఉంది గేమ్. ఓపెన్ ద ఫోల్డర్ ఆన్ యువర్ డెస్క్. ఇదేనది. ఏంది? డూ యూ రికగ్నైజింగ్ దట్ కంటెంట్ ఆన్ ద ఫోల్డర్? నేనేం రికగ్నైజింగ్ చేసిండ దాన్ని, అదేందో కూడా నాకు అర్థం కావట్లేదు. డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్? ఎస్, నా దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉందన్నమాట. హస్బెండ్ అయితే క్లిక్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి, డూ యూ హ్యావ్ ఎనీ ఎనిమీస్? అంటే కొంతమంది ఉంటారు, బట్ అంతగా ఉండరు అప్పుడు నాకు ఎనిమీస్ నిజంగా ఏముండదు. స్కూల్లో అయినా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. గైస్ నిజం చెప్తాను కదా, సౌండ్లకే భయం అవుతుంది. ఓకే, ఇఫ్ యూ సడన్లీ వెంట్ మిస్సింగ్ వుడ్ బి ఎనీబడి కమ్స్ లుకింగ్ ఫర్ యూ? ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంది కంప్యూటరు? నువ్వు మాయమైపోతే నిన్ను వెతకడానికి ఎవరన్నా వస్తారా అని అయితే అడుగుతుంది. నేను ఎందుకు మాయమైపోతా? ఇది జస్ట్ గేమే కదా. కొంపదీసి గేమ్ లాస్ట్లో మనం నిజంగా ఎత్తుకొని పోతుందా ఏంటి?
ఎస్, నా కోసం వెతికే వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ అలోన్? ఎస్, నేను అయితే నా రూమ్లో ఒంటరిగానే కదా ఉన్నాను. ఆ డోర్ వేసాను నాయన, భయం అవుతుంది. ఎస్, ఇఫ్ యూ స్క్రీన్ వుడ్ బి ఎనీబడి హియర్. ఇక్కడ ఎవరు ఉన్నారా? పైన ఎవరున్నారు? ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదా. డూ యూ నో ద పర్సన్ స్టార్టింగ్ బిహైండ్ యూ? గాయస్, మనం వెనకాల ఎవరు పర్సన్స్ వెనకాల అయితే ఉన్నారనేది చెప్తుంది అనమాట. ఉన్నారా తుమ్స్కే రైతు కొంపదీసి లేరు. పైన తలుపు గాయస్, నిజంగా టైం వచ్చేసి ఏంటది? నో అరే వాళ్ళు చెప్పకు భయపడిచ్చింది కదరా, ఏంటి అది? గైస్, ఎందుకు విచిత్ర సౌండ్స్ అయితే వస్తున్నాయి. నేను రిలాక్స్లో అయితే అస్సలు లేను. ఆర్ యూ ఫీలింగ్ రియల్, నాట్ జస్ట్ ఏ ప్రెగ్నెంట్ లైక్ దిస్ మీన్స్? నాకైతే అర్థం కావట్లేదు ఇది మీన్స్ దిస్ ఏ మీనింగ్ టు లైఫ్. ఎస్, మీనింగ్ వచ్చేసి లైఫ్కి వచ్చేసి మీనింగ్ అయితే ఉన్నదన్నమాట. ఇట్లాంటి ఇంతవరకు ఎవరైనా రూమ్లో ఉన్నట్టు అనిపించింది. హ్యావ్ యూ ఎవర్ హార్డ్ అబౌట్ ఇండియన్? గాయ్స్, ఇది మనం ఇండియన్ అని అయితే చెప్పింది. ఇది అసలు ఏం గేమ్ రా గాయ్స్, మీరు నమ్మండి నమ్మకండి, వచ్చేసి ఎటువంటి ఇండియన్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు అనమాట. బట్ ఇండియన్ ఎట్లా కనిపెట్టిందిరా ఇది? ఎస్, డూ యూ నో హూ ఆర్ ఎట్? ఎక్కడున్నారా? నేను నా రూమ్లోనే కదరా, వేరే రూమ్లోకి వచ్చానా? ఎస్, డూ యూ నో వాట్స్ హ్యాపెనింగ్? నాకేం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అయితే అస్సలు అర్థం కావట్లేదు. ఎస్, నాకు గూస్ బంప్స్ వస్తాయి అనమాట, లిటరల్లీ ఆ ఉరుములు మెరుపులకి. ఇఫ్ యూ టోల్డ్ ద ట్రూత్ అబౌట్ ఎస్టేట్స్ విత్ యూ డిలే హోప్స్ ఫర్ ఏ బెటర్ ఆన్సర్. అంటే మనమే క్వశ్చన్ చేసుకున్నప్పుడు దాని గురించి ట్రూత్ హోప్స్ అయితే నీకు ఉన్నాయా అని అయితే అయింది. నాకు వచ్చేసి అట్లాంటివి ఏం లేదు. గాయస్, ఇది మన నేమ్ అయితే చెప్పింది గాయస్, బట్ గేమ్ నేమ్ గాయస్ ఇది, బట్ ఎట్లా చెప్పింది ఇది? ఎస్, when you ask the questions it's really you answering. ఎస్, నేను నిజంగానే కదా ఆన్సర్ ఇస్తుండేది. కంపతీసి ఇక్కడ ఏమన్నా ఉందా? If you cold power that is not sent you will be scared. Yes. Do you want to bring the truth? Yes, నాకైతే ట్రూత్ అయితే కావాలి. లుక్ అవుట్ ఆఫ్ యువర్ విండో అనమాట. ఓకే గైస్, ఇదైతే మనల్ని విండో అయితే చూడమంటుంది. ఏముంది విండోకి వల్ల? ఓకే, బ్లాక్ అయిందంతా. లుక్ around your this room, this door, the computer, the house is next door. ఏంటి ఇదంతా వైట్ లైన్స్? ఇదంతా వైట్ లైన్స్ లెక్కించుకోబోతుంది. ఇట్స్ నన్ ఆఫ్ దిస్ రియల్. I made this world, I made you. Will be trying to help you see it or wants to and you feeling done it. ఓకే గైస్, ఇది ఏం చెప్తుందంటే మనం వచ్చేసి రియల్గా లేమంట, మనల్ని ఎవరో తీసుకొని వచ్చి ఇదైతే పెట్టారంట. దానివల్ల మనం ఇక్కడ వచ్చేసి ఎవరు లేకపోయినా కూడా ఫీలింగ్ అయిపోయి ఈ లోకంలో అయితే బతుకుతున్నామంట. గైస్, రియల్లీ గేమ్ మాత్రం కాన్సెప్ట్ అయితే సూపర్ ఉందనమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రోబ్లాక్స్లో వచ్చేసి అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు రోబ్లాక్స్లో వచ్చేసి ట్రై చేయండి గైస్. మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లైన్ వీడియోలో కలుద్దాం. బై బై గైస్.